వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో నానో ఎరువుల గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో రైతుల అవసరం మేరకు యూరియా అందుబాటు లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్రంలో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండవలసి వస్తుంది. కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సాధారణంగా యూరియా, DAPల వాస్తవ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే రైతులపై పెట్టుబడి భారం తగ్గించేందుకు కేంద్రం యూరియాపై 90% వరకు సబ్సిడీ అందిస్తుంది. అయినా ఇంత ఖరీదైన ఎరువులను మనం పొలాలకు వేసినా వీటిలో కేవలం 20-40% పోషకాలు మాత్రమే పంటకు అందుతున్నాయి. మిగిలింది మొక్కలకు అందకుండా వృధాగా పోతుంది. అంతేకాకుండా ఈ ఎరువుల బస్తాల కొనుగోలు, రవాణా, కూలి ఖర్చులు, నిరీక్షణ కారణంగా రైతులకు పెట్టుబడి మరింత భారమవుతుంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు నానో ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నానో ఎరువులు తక్కువ ధరలో రైతులకు లభ్యమవుతూ రైతులకు ఎక్కువ లాభాన్ని అందిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ నానో ఎరువులు ఎలా వాడాలి, ఏ పంటకు ఏ సమయంలో వాడాలి మరియు దీనిని కొనడానికి ఖర్చు ఎంత అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు నానో ఎరువులు ఎలా వాడాలో తెలుసుకుందాం. ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో కానీ డ్రిప్ సిస్టంలో కానీ వాడకూడదు. కానీ పంటకు దుక్కిలో సిఫారసు చేసిన ఎరువులను యథావిధిగా వేసుకోవాలి. మరియు పంటకు పైన సిఫారసు చేసిన ఎరువులను మాత్రం నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ పంటలలో ఏ సమయంలో పిచికారీ చేయాలో తెలుసుకుందాం. వరిలో అయితే నానో యూరియా, నానో DAPలను కలిపి పిలుకలు తొడిగే దశలో మరియు చిరుపుట్ట దశలో పిచికారీ చేసుకోవాలి. కూరగాయలు, పప్పు దినుసుల పంటలలో అయితే మొక్కలకు రెమ్మలు వచ్చే దశలో, పూత దశలో పిచికారీ చేసుకోవాలి. పండ్ల తోటలలో ముఖ్యంగా మామిడిలో పూతకు ముందు డిసెంబర్ నెలలలో నానో DAP స్ప్రే చేయడం వల్ల పూత బాగా పెరిగి దిగుబడులు వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి పండ్ల తోటలలో పూతకు ముందు నానో DAPని స్ప్రే చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. మరియు ఎకరాకు నానో యూరియా, DAPలను 1/2 లీటరు చొప్పున పిచికారీ చేయాలి. అంటే లీటర్ నీటికి 4 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మరియు నానో ఎరువుల పిచికారీ తర్వాత సాంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు. ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకన్నా కామెంట్ చేయండి, లేదంటే యూరియా షాప్లో డీలర్నన్నా అడగండి. నెక్స్ట్ ఈ నానో ఎరువులను కొనడానికి ఖర్చు ఎంత అవుతుందో తెలుసుకుందాం. 1/2 లీటరు నానో యూరియాకి అయితే 225 మరియు 1/2 లీటరు నానో DAPకి అయితే 600కే లభిస్తుంది. మరియు ఎరువులలోని పోషకాల వినియోగం కూడా 80-90% వరకు ఉంటుందని చెప్తున్నారు. మరియు నానో ఎరువుల వాడకంతో దిగుబడులు 8% వరకు పెరిగినట్లు పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి ఈ నానో ఎరువుల ఉపయోగం ఇలా ఉంటుంది. దీంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.